అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మా లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఇవాళ నేను చింతగుంట ఆశ్రమానికి వెళ్ళబోతున్నానండి. దానికి ఒక విశేషం ఉందండి. ఏంటంటే ఇవాళ మాది 18 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 19వ పెళ్లి రోజు అనమాట. సో మేము ఆ ఆశ్రమంలో మా పెళ్లి రోజును జరుపుకోవాలని నేను మా సారు నిశ్చయించుకున్నాము. సో అక్కడ మేము వెళ్ళబోతున్నామండి. ఆ చింతగుంట ఆశ్రమానికి సారు ఆ ఆశ్రమాన్ని నడిపేటటువంటి సార్ పేరు ఏంటంటే కానిస్టేబుల్ అయినటువంటి చింతగుంట మోహన్ సార్ అనమాట. సారు ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారండి. ఆశ్రమానికి సంబంధించిన విషయాలన్నీ కూడా సారు కూడా మాతో చాలా షేర్ చేసుకున్నారు. ఇప్పుడు నేను అవి మీతో షేర్ చేసుకోబోతున్నాను. అందరూ కూడా ఈ విషయాన్ని మీరు గమనించగలరు. చూడండి, అసలు నేను అక్కడికి వెళ్తే చాలా ఎమోషన్ అయ్యానండి. చూడండి, దానికి ఎంట్రన్స్ అండి ఇది. ఆశ్రమ వాతావరణం ఇలా ఉంటుంది, చాలా ఆహ్లాదకరంగా ఉందన్నమాట. సారు కూడా చాలా మంచి మనసుతోని ఈ యొక్క సంకల్పాన్ని స్టార్ట్ చేశారండి. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇదంతా కూడా ఇక్కడ సార్ నిర్వహించినటువంటి సామాజిక సేవల్లో సార్ ఇక్కడ కొన్ని విషయాలని మనకి వివరణాత్మకంగా ఇక్కడ మనకి ఫ్లెక్స్ ద్వారా మనకి ఇక్కడ పెట్టారండి. ప్రతిదీ కూడా అంతా చాలా మంచిగా, ప్రతి కార్యక్రమాన్ని కూడా పేదలకి అనాథలకి సార్ ఎంతో మంచిగా సారు తోడుగా ఉంటాడు. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you, Amma. చిన్న బిడ్డ ఉంటే ఇక్కడ పెద్దమ్మ మంచిగా ఉంది. ఇక్కడ కొంచెం ఆరోగ్యంగా కనబడుతున్నాం, మంచిగా ఉంది. కొంచెం వ్యక్తులు మంచిగా కనబడుతున్నాం, కొంచెం ఆరోగ్యం మంచిగా చూసుకో. అమ్మ చింత పెద్ద మనిషి కొరుట్లా నుంచి వచ్చింది. 10 సంవత్సరాలు అవుతుంది. మొన్న పడ్డాడు కాలిగేది ఆడు 15 రోజులు హాస్పిటల్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ ఆడేపించాను. ఇప్పుడు కోలుకుంటున్నాడు. గవర్నమెంట్ హాస్పిటల్ వైట్ కార్డు లేదు. వైట్ కార్డు లేకపోతే రాడేయడానికి కూడా డబ్బులు తీసుకుంటాం. 7,000 పెట్టినాము రాడేయడానికి. గవర్నమెంట్ హాస్పిటల్ ఇలాంటి ట్రీట్మెంట్ గురించి రాడేసేదంటే కూడా డబ్బులు కట్టడం అంటే ఇబ్బంది అనిపిస్తుంది. గవర్నమెంట్ తరఫున ఇలాంటి వాళ్ళకి అటువంటి సమస్య వచ్చినప్పుడు కూడా ఫ్రీగా సేవ చేసే విధంగా ఉంటే బాగుంటుంది. అలాంటి వాళ్ళకి కొంచెం వైట్ కార్డు ఉంటే ఫ్రీ చేస్తామన్నది, కానీ వైట్ కార్డు లేదు. అనాథ కాబట్టి కార్డు ఆయన కొంచెం మెయింటైన్ చేసుకోలేదు. 10 సంవత్సరాలు అయితే మళ్ళీ వచ్చి మొన్న నిన్న వచ్చింది కదా డాక్టర్ చూపెట్టను గోళీలు ఇయ్యలేదా? నిలబడి 9 సంవత్సరాలు అయిందా? కాదు
12 సంవత్సరాలు అవుతుంది కిలో వచ్చా. టమాటాలు బాగుండే మనకి. ఉల్లిగడ్డ కూడా ఇక్కడ మనకు సరిపడా 6 నెలలు ఉల్లిగడ్డ ఉన్నంత స్థలంలోనే అన్ని విధాలుగా మందులు వాడకుండా సేంద్రియ ఎరువులతో మంచి కూరగాయలు ఇక్కడ చాతనాయనలు పని చేస్తారు. వాటర్ వాడడం సాయంలో చూసుకుంటారు ఈ పంట విషయంలో కూరగాయలు పండించే. ఇక్కడ వచ్చి 12 గంటలకు వచ్చి కూర్చో డైనింగ్ హాల్లో కూర్చుంటూ వచ్చి భోజనం చేసుకున్నారు. లంచ్ టైం వచ్చి పొద్దున టిఫిన్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ 3 టైమ్స్ ఇక్కడ వచ్చి వృద్ధులు వచ్చేసి ఇక్కడ కూర్చొని భోజనం చేసుకుని వెళ్తారు. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు పద్మా లైఫ్ స్టైల్ వ్లాగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా 19వ పెళ్లి రోజు సందర్భంగా మరి ఈరోజు చింతకుంట అనాథాశ్రమంలోకి వచ్చి మేము ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవాలని అనుకోవడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఇది రావడం 2వసారి. మరి అన్నగారు మాకు బాన్సాల్లో పరిచయము. మోస్రా గ్రామానికి దగ్గరలో చింతకుంట గ్రామంలో ఈ అనాథాశ్రమం ఉంది. ఇక్కడ మరి వృద్ధులు మరి ఏ విధమైన ఆసరా లేని వారికి, అదే రకంగా మరి అనారోగ్యంతో ఉన్నా కూడా, మరి వికలాంగులు ఉన్నా కూడా, ఆపరేషన్స్ చేసుకున్న వారైనా సరే ప్రతి ఒక్కరిని ఎంతో కేర్ తీసుకుంటూ అన్నగారు మరి వారిని చూస్తున్న విధానము చాలా బాగుందండి. ఇక్కడ మరి దాదాపు 14 సంవత్సరాల నుంచి అన్న అహర్నిశలు మరి ప్రతి ఒక్కరి గురించి కృషి చేస్తూ, ప్రతి ఒక్కరి గురించి మరి వారి ఆరోగ్యం కావచ్చు, వారికి ఆహార విషయం కావచ్చు, వైద్యం కావచ్చు, అన్ని విషయాల్లో మరి అన్నగారు వారి కేర్ తీసుకుంటూ మరి ఈ విధంగా ఉండడము మరి మాకు కూడా ఎంతో స్ఫూర్తిగా అనిపిస్తుంది. మేము ఇది రావడం 2వసారి. మరి అన్నగారు చేస్తున్న పనిలో మేము కూడా మా వంతు సహాయం చేయాలని మరి ఈరోజు మరి ఈ అనాథాశ్రమంలో భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎవరైనా సరే మీరు బర్త్డేస్ కావచ్చు, యానివర్సరీస్ కావచ్చు, ఇంకేదైనా మీ అకేషన్లలో మరి ఇక్కడికి వచ్చి మీరు సెలబ్రేట్ చేసుకుంటే మరి అన్నగారి యొక్క ఆశయానికి మరి మనం కూడా సహకరించినట్టుగా అవుతుంది. కాబట్టి మీరు మరి మీ ఏ అకేషన్ ఉన్నా కూడా, ఇంకా మీరు ఏదైనా ఇవ్వాలనుకున్నా కూడా మరి ఇక్కడికి వచ్చి మీరు అన్నగారిని కలిసినట్లయితే అన్నగారు మరి మీకు ప్రతి ఒక్క విషయము సవివరంగా వివరిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మరి ఈ యొక్క ఆశ్రమం గురించి మీరు ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరుచున్నాను. మరి మోహన్ అన్న గారికి మరొకసారి చాలా కృతజ్ఞతలు కూడా మీ ఆశ్రమం గురించి 2 నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నాను. ఈరోజు చింతకుంట అనాథ వృద్ధాశ్రమానికి వచ్చేసి మన యొక్క పెళ్లి రోజు సందర్భంగా అనాథలకు చేయూతనియాలని, అలా భవిష్యత్తుపై భరోసా కల్పించాలని విజయ్ సార్ గారు బాన్సర్లో డ్యూటీ చేస్తున్నప్పుడు, పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా డ్యూటీ చేస్తున్నప్పుడు పరిచయం. వాళ్ళ మదర్ కూడా టీచర్ ఉండేది. తను కూడా నాకు డ్రెస్సింగ్ చేసిన సందర్భం. తర్వాత
ఇక్కడ వచ్చి సెలబ్రేషన్ చేయడం, అనాథలకు భోజనం పెట్టియడం అభినందనీయం, ప్రదర్శనం. ఈ యొక్క కార్యక్రమాన్ని గత 14 సంవత్సరాల క్రితం 2013లో ఈ కార్యక్రమాన్ని చిన్న రేకుల షెడ్లో ప్రారంభించడం జరిగింది. నేను ఉద్యోగం డ్యూటీలో ఉన్నప్పుడు ఒక అనాథ వృద్ధురాలి పరిస్థితి, దయనీయ పరిస్థితి చూసి, ఏమమ్మా ఈ టైంలో ఇక్కడ రోడ్డు పక్కన పడుకున్నావు, ఈ అక్కడ ఎంఆర్ఓ షెడ్ దగ్గరికి వెళ్ళి పడుకో, అక్కడ సౌకర్యంగా ఉంటుంది అంటే, అది లేచి నడవాస్తలేదయ్యా, 2 రోజులు అయితే 2 days అవుతుంది నేను భోజనం చేయలేదు, నాకు భర్త లేడు, నాకు పిల్లలు లేరు. నేను చెప్పినప్పుడు దయనీయ పరిస్థితులు తను చెప్పినప్పుడు నాకు అనిపించింది, అలాంటి వ్యక్తుల కోసం ఒక టీమ్ షెడ్ వేయించి ఒక 10 మందిగా నా శక్తిగా మన భోజనం పెట్టిద్దామని ఆలోచనతో భాగంగా ఆ రోజుల్లో ఒక ఆర్థిక స్తోమత సరిపోదు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ గా విక్రమ్ ఎంఈఓ దేవిసింగ్ సార్ గారు, రజీవ్ సార్ గారు, సంజీవ్ సార్ గారు, సాయిబాబా గారు, తర్వాత రీతు సింగ్ గారు, సంగారెడ్డి సార్ గారు, గిరీశం రెడ్డి గారు, ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగస్తులతో నా ఆలోచనను పంచుకున్నప్పుడు వీరందరూ నాకు సహకరించి నాకు సహాయపడితే అనాథాశ్రమం ఏర్పాటు చేసి సేవ చేయాలనుకున్నప్పుడు నేను అప్పుడు ఆ రోజుల్లో నేను ఒక 1 month సార్లు కేటాయించుకొని చిన్న సేవ చేసేవాడిని. సమ్మర్లో చలివేంద్రం పెట్టడం, తర్వాత గేమ్స్ కండక్ట్ చేయడం, అనాథ పిల్లలకి బట్టలు ఇప్పించడం, బుక్స్ ఇప్పించడం, ఇలాంటి చిన్న సేవ చేస్తూ సాగుతున్నటువంటి నా ప్రయాణం ఆ ఆశ్రమం నిర్మాణానికి నేను చేస్తానని అన్నప్పుడు నా యొక్క స్నేహితులు సహకారం అందించారు. నాకు మా విలేజ్ లో స్థలం కేటాయించారు. సుభాష్ రెడ్డి గారు సర్పంచ్ గా ఉండే ఆ రోజుల్లో ఇక్కడ ప్లేస్ తన వంతు సహకారంగా ప్లేస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా 20 మంది రైతులు మా ఊరు నుంచి ప్రతి పంటకు ధాన్యం బస్సు ఇవ్వడానికి ముందుకొచ్చి నాకు సపోర్ట్ గా నిలుస్తామని ప్రామిస్ చేసి నాకు ఆశీర్వాదం చేయడం జరిగింది. అదేవిధంగా మా టీంలో ఒక 10-12 మంది అక్కడక్కడ చిన్న సేవ చేస్తున్న ఉద్యోగస్తులను నేను కలిసి నా యొక్క ఆలోచనను చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా తన వంతు సహకారంగా నెలకు 1000 రూపాయలు ఈ అనాథలకు భోజనం పెట్టడానికి సహాయపడతామని చెప్పి సాయం అందించిన సందర్భం. ఈ విధంగా ప్రతి ఒక్కరూ నాకు సహకారం అందించడం వల్ల తర్వాత ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి గారు, అదే మా ఆఫీసర్, తర్వాత ఆర్డీఓ శ్యాంప్రసాద్ సార్, ఇలాంటి వ్యక్తుల యొక్క చేయుత, అదే మన పోచారం సార్ వాళ్ళ పెద్దబ్బాయి రవీంద్ర అన్న గారు, ఇలాంటి పెద్దల యొక్క సహాయ సహకారాలతో మా గురుగారు మోసల బివిఎన్ రంగారావు సార్ గారు ఈ యొక్క నిర్మాణానికి పెద్ద మొత్తంలో సహాయ సహకారాలు అందించి 4 బిల్డింగ్స్ ఏర్పాటు చేయడానికి ఈ 2 ఎకరాల ప్లేస్ లో 1 కోటి రూపాయలతో బిల్డింగ్స్ నిర్మాణం చేయడానికి సహాయ సహకారం అందించినటువంటి ఈ 4 పెద్దవాళ్ళు సహకారం చేయడం వల్ల ఒక మంచి వాతావరణంలో ఈ అనాథలకు భోజనం పెట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇప్పటి వరకు ఒక కొడుకులు బిడ్డలు ఉన్న వాళ్ళు వస్తుంటారు మా దగ్గర. అలాంటి వ్యక్తులను కొద్ది రోజులు మేము అకామిడేషన్ ఇచ్చి దగ్గర చేరదీసి వాళ్ళ పిల్లలను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి రిటర్న్ పంపించిన సందర్భం 65 సుమారు 70 మంది వరకు ఇప్పటి వరకు రిటర్న్ వాళ్ళ దగ్గరికి పంపించిన వాళ్ళ పిల్లల దగ్గరికి. అదేవిధంగా 11 మంది చనిపోతే ఇక్కడే మేము పాడి కట్టి భుజం మీద స్నానం చేపించి కొత్త బట్టలు కట్టించి ఇక్కడ 1 కిలోమీటర్ దూరంలో మా ఇంటి పెద్ద కొడుకులాగా అంత్యక్రియలు చేయించడం జరిగింది. ఇప్పుడున్న వ్యక్తులు 23 మంది ఇప్పుడు ప్రజెంట్ గా అనాథాశ్రమంలో సేద తీరుతా ఉన్నారు. వాళ్ళు ఒకప్పుడు ఉన్నతమైన బతికి ఈ శేష జీవితంలో ఎవరు ఆదరణ లేక భోజనం దొరకక బాధపడుతున్న సందర్భం. నేను ఒక 100 ఏళ్ల క్రితం ఈ సమాజంలో లేను. ఈ 100 ఏళ్ల తర్వాత నేను ఇంకా ఈ సమాజంలో ఉండాలని నిజం నాకు తెలిసినదే. ఈ సమయంలో నేను చేసిన 4 మంచి పనులు నా గ్రామ చరిత్ర అనే పుస్తకంలో నాది ఒక పేజీ ఉండాలని కలగన్నా. ఆ కళ సాకారం కోసం నా ఊరి కోసం నేను ఏదైనా నా జన్మ తీసుకున్న ఊరి కోసం ఏదైనా చేయాలనే ఆలోచనలో భాగంగా 180,000తో మా విలేజ్ ఎంట్రన్స్ లో స్వాగత తోరణం కమాన్ ఏర్పాటు చేయడం జరిగింది. నేను విద్యార్థులు నేర్చుకున్న స్కూల్ కి సరస్వతి విగ్రహం 160,000తో ఏర్పాటు చేసి ఒక డ్రీమ్ నెరవేర్చుకున్నాను. ఇందుకు నాకు చిన్ననాటి స్నేహితులు, నాతో చదువుకున్న వాళ్ళు అలా ఇంత సాయం అందించారు. ఇలాంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నా అంటే నాతో ఉన్నటువంటి గిరీశం రెడ్డి గారు, రీతు సింగ్ గారు, ఇలాంటి స్నేహితుల యొక్క సహకారాలు అందించడం వల్లనే సాధ్యపడుతుందని నేను విశ్వసిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ 4 వర్క్ చేస్తూ ఉంటారు. ఆ 4 కూడా నా కుటుంబ సభ్యులాగానే వాళ్ళని ఫిట్ చేయడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకు నెల సార్లు ఇచ్చి వాళ్ళకు కూడా మేము వాళ్ళ సాధక బాధకాలు కూడా మేము చేయూతనిస్తూ ఉంటాము. ఇలాంటి కార్యక్రమాన్ని భగవంతుడు ఇక్కడ నెలకు 15 నుంచి 20 రోజులు అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి. పెళ్లి రోజు కానీ, పుట్టినరోజు కానీ, వర్ధంతి సందర్భంగా భోజనం పెట్టిస్తూ ఉంటారు. మా వాళ్ళు ఇక్కడ వంట చేసి ప్రిపేర్ చేసి రెడీ పెడతారు.
అన్నదానం పెట్టిన వాళ్ళు 12 గంటలకు వచ్చి వాళ్ళ చెత్తను అందరికి వడ్డన చేసి వాళ్ళు కూడా 10 మంది వచ్చినా 15 మంది వచ్చినా వాళ్ళు కూడా భోజనం ఏర్పాటు చేస్తూ ఉంటాము. ఇట్లాంటి కార్యక్రమాల ద్వారా మాకు చేయూతనిస్తూ సహకారం ఇస్తున్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కూడా వరంతు రైస్ డొనేట్ చేయడం, పండ్ల పంపిణీ చేయడం, ఇది ఒక పండగ వాతావరణంలో ఈ సేద తీరుతున్నటువంటి వృద్ధులకు ఒక దేవుని ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోకపోతాం. అందరికి పేపర్ ప్లేట్ పెట్టి